చేయాలి కదా. లేకుండా చేయాలంటే మరి ఆ కెపాసిటీ, ఆ సిచ్యువేషను కవితకు ఉన్నదా అనేది క్వశ్చన్ కదా. సో అందువల్ల పొలిటికల్ స్పేస్ ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం అయితే ఒకటి, లేని పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ఐడెంటిటీ, ఒక మూమెంట్. కన్షీరామ్ ఎవరైనా ఊహించారు ఉత్తరప్రదేశ్లో దళిత్ పాలిటిక్స్లో అలాంటి అవకాశం వచ్చి అసలు ఒక ఉత్తరప్రదేశ్ లాంటి బిగ్గెస్ట్ స్టేట్కు ఒక దళిత్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ చేయగలుగుతున్న ఎవరైనా ఊహించారా? దానికి కారణం ఏంటి? కన్షీరామ్ అనే ఐడియా. అంటే ఇన్నోవేటివ్ ఐడియా విల్ క్రియేట్ వండర్. మీకు అది పాలిటిక్స్లోనైనా బిజినెస్లోనైనా. ఎన్విడియా చిప్ కనుక, ఎన్విడియా అనే కంపెనీలో 20 ఏళ్ల క్రితం రూపాయి కనుక పెట్టుబడి పెట్టుకుంటే ఇలా ₹1 50 లక్షలు అవుతుంది. సో ఎన్విడియా యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇండియా జీడిపి కనెక్ట్, ఇండియా జీడిపి ఈక్వల్ అయింది. అంటే ఎన్విడియా చేసింది ఏంటి? ఒక చిప్, ఐటీ విప్లవానికి మూలమైన, ఆధునిక సాంకేతిక ప్రక్రియకు మూలమైన చిప్ డిజైన్ చేసింది. ఇవాళ ప్రపంచంలో ఎన్విడియా చిప్స్ లేకుండా ఏది నడవదు. సో ఎన్విడియా మార్కెట్ వాల్యుయేషన్ ఆ స్థాయికి వెళ్ళింది. సో యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ డిఫరెంట్, యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. ఇప్పుడు కవిత కనుక సంథింగ్ న్యూ, సంథింగ్ క్రియేట్ ఏం చేయ, కొత్త నాయకత్వము కాదు, కొత్త నినాదము లేదు. ఆమె ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇండికేషన్ అయితే ఏమీ లేదు. కేసీఆర్, కేటీఆర్లను హరీష్ రావు, సంతోష్ రావు నుంచి కాపాడుకోవడం, కేసీఆర్ ఫ్యామిలీని దెబ్బతీస్తున్న వాళ్ళ నుంచి కేసీఆర్ ఫ్యామిలీని కాపాడుకోవడం, బీఆర్ఎస్ కాపాడుకోవడం. ఇది ఇది ఏ ఇష్యూ ఒక పొలిటికల్ పార్టీ నడిపించడానికి? అది మీ పర్సనల్ పంచాయతీ లాగానే ఉంది కదా. అందువల్ల ఇప్పటివరకైతే కవిత ఆ పొలిటికల్ అక్యుమెన్ అంటారు, అంటే ఒక పార్టీని పెట్టి నడిపించగలిగే పొలిటికల్ అక్యుమెన్ క్రియేట్ చేసిన వాతావరణం అయితే. బట్ ఐఎమ్ నాట్ డిస్కౌంటింగ్, ఎవరిని డిస్కౌంట్ చేయకూడదు. ఈవెన్ కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా నేనేమన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవకాశం లేదు, బట్ లెట్ అస్ నాట్ డిస్కౌంట్. ఎందుకంటే వాళ్ళు మన ఇళ్ళలు అంటారు సిమాంట అని అంటారు, అంటే ఏదో కొత్తగా పాపం ఆమె పార్టీ పెట్టడానికి ఆమె మీద కష్టపడుతుంటే శాపనార్థాలు పెట్టాల్సిన కర్మ నాకు. అందువల్ల బట్ ఉన్న సిచ్యువేషన్లో లేదు. ఇఫ్ క్రియేట్ సంథింగ్ ఆల్ టుగెదర్ న్యూ, దట్ ఫైన్. సార్, కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పటికే అధికారం కోల్పోయి ఉన్నది, పార్టీని నిలబెట్టుకోవాలి, ఫ్యూచర్ ఏంటన్నా చూడాలి. ఇంకొక 2.5 ఏళ్ళలో ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో తన గారాల పట్టి బయటికి వెళ్ళడం, వాళ్ళే సస్పెండ్ చేసి బయటికి పంపించే పరిస్థితి రావడం, పార్టీని ఏ రకంగా ఆయన కాపాడుకునే విధంగా అంటే బీఆర్ఎస్ మనగడకు కవిత ఏదో ప్రమాదాన్ని తెస్తుందని ఎవరన్నా అంటే అది బీఆర్ఎస్ ప్రత్యర్థులు అనాలి తప్ప మనలాంటి స్వతంత్ర జర్నలిస్టులు లేరు. ఇప్పుడు కవిత డ్యామేజ్ కాస్త బీఆర్ఎస్ సర్వైవల్లే దెబ్బతీసేంత డ్యామేజ్, అదేదో బీఆర్ఎస్ నిట్ట నిలువుగా చీల్చింది అని అనుకుంటే అది పొరపాటు. ఇప్పటి వరకైతే ఆ ఇండికేషన్ లేదు, ఆ సిగ్నల్ లేదు. ఒక రకంగా కవిత హరీష్ రావును టార్గెట్ చేయడం ద్వారా ఆ ఉన్న ఒక డివిజన్ కేటీఆర్ హరీష్ రావు డివిజన్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అందరూ కలిసి కవిత మీద పడే పరిస్థితి. సో అందువల్ల కేసీఆర్ స్టిల్ యాక్టివ్గా ఉన్నారు. ఈజ్ ఇన్ యాక్షన్ కదా. కేసీఆర్ యాక్షన్లో లేకపోతే వేరే విషయం. కేసీఆర్ ఈజ్ ఇన్ యాక్షన్. అందువల్ల కేసీఆర్ యాక్షన్లో ఉన్నప్పుడు కవిత ఒక ఏ ప్రజల సమస్య మీద బయటికి రాలేదు కనుక, సో ఐ డోంట్ థింక్ షీ విల్ డ్యామేజ్ బీఆర్ఎస్ ఇన్ ఎ బిగ్ వే. సహజంగా ఏ తండ్రికైనా కూతురు సస్పెండ్ చేయడం అనేది కోర్టు బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఒక పొలిటికల్ డిసిషన్. ఇక్కడ ఒక తండ్రిగా అయితే బాధ ఉంటుంది కదా. సో అది ఏ తండ్రికైనా ఉంటుంది, బిడ్డే కదా. మనం ఆ రక్త బంధం అయితే, బ్లడ్ రిలేషన్షిప్ అయితే మిగతా అన్ని రిలేషన్లో కన్నా పెద్దది కదా. సో అందువల్ల ఆ బాధ ఉంటుంది, ఆ ఆవేదన ఉంటుంది, ఆ కన్సర్న్ ఉంటుంది. బట్ వెన్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్, యు హ్యావ్ టు యాక్ట్ కదా. నో, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ బీఆర్ఎస్ వర్కర్స్ కదా. అందువల్ల కేసీఆర్ హ్యాడ్ టు యాక్ట్. ఇంకో మార్గం లేదు కేసీఆర్. సో అందువల్ల బాధ ఉండదా ఉంటుంది. కానీ కేసీఆర్ ఏదో డిమారలైజ్ అయిపోతాడు, ఇక బీఆర్ఎస్ ఏదో కక్కావిక్కలవుతుంది అని ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సి. మీరే చూస్తారు కదా, లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఎకనామిక్స్లో. మొదట్లో ఈ క్యూరియాసిటీ ఉంటుంది,
తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. ఇప్పుడు షర్మిల రంగంలో దిగినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పక్క పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్కు వైసీపీ వెనకాలన్న సెక్షన్లు అందరూ అందులో పెద్ద సెక్షను కనీసం టికెట్ రాని వాళ్ళైనా షర్మిల వెనకాల వస్తారు అని విశ్లేషణలు వచ్చాయి. ఎవరు వచ్చారు? ఈవెన్ జగన్ ఓడిపోయిన తర్వాత కూడా రాలేదు కదా పెద్దగా. సో అందువల్ల జగన్ గెలిచినప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎవరు రాలేదని నేను ఒప్పుకుంటాను. జగన్ ఓడిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి దాడులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఎవరు వెళ్ళి షర్మిల పార్టీని చేరలే కదా, షర్మిల నాయకత్వం కాంగ్రెస్ చేరలే కదా. ఒక పొలిటీషియన్ ఎలా ఉంటాడంటే వల్ల తనను గట్టెక్కించుకోడు. ఇప్పుడు నది దాటాలనుకున్నవాడు, పడవ నడిపేవాడు నల్లగున్నాడా తెల్లగున్నాడా, నా కులం వాడా నా మతం వాడా, నా అభిప్రాయాలు ఈ పడవ నడిపేవాడి అభిప్రాయాలు ఒకటైనా, వాడు 6 అడుగులు పెద్దగా ఉన్నాడా చిన్నగా ఉన్నాడా, వాడికి హైట్ ఉందా వెయిట్ ఉందా, ఇవన్నీ చూస్తారండి. నన్ను ఆ తీరం ఎవరు సేఫ్గా తొందరగా దాటిస్తారు అంతే కదా. సో పాలిటిక్స్లో అంతే ఉంటాయి, పాలిటిక్స్లో కూడా ఇదే అంతే. తనను గెలిపించడానికి ఎవరు ఉపయోగపడతారు? కవితనే రేపు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తానంటే పోలవరం పక్కన ఆయన గెలిపిస్తారా అనేది క్వశ్చన్ మార్క్ కదా. కవిత లేదు, తమ రాజకీయ అవకాశాలు కేసీఆర్ దగ్గర ఉంటేనే అవుతుంది, ప్రజల దగ్గర ఉంటారు. మనం చూడలేదు ఎన్టీ రామారావు ఎపిసోడ్లో. సో పోలవరం అనుకుంటా మొత్తం చంద్రబాబు నాయుడు వైపు రాలేదా? ఆఖరికి ఎన్టీ రామారావుతో కడవరకు ఉన్న వాళ్ళు కూడా తర్వాత క్రమంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశంలో చేరిపోయారు కదా. వాళ్ళంతా ఎవరు లక్ష్య భారత్ ఎవరు మిగిలలేదు లాస్ట్ వస్తుంది చూడండి. సో అందువల్ల అల్టిమేట్లీ వాట్ ప్రివేల్స్ ఈజ్ ద లీడర్స్ ఎబిలిటీ టు డెలివర్. సో అందువల్ల టీఆర్ఎస్కి ఏదో ఇది అశనిపాతము, బీఆర్ఎస్కి ఒక వినాశకరమైన దెబ్బ ఐ డోంట్ థింక్. బట్ డెఫినెట్గా మీరు అన్నట్లు ఓడిపోయిన సందర్భము, అందులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న సందర్భము, సో ఇలాంటి